పొద్దున్నే తీసుకొని రా అన్నాడు. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. విజయరాజ్ సార్, బెన్ని గారు, రాజు గారు అవునా వెళ్ళారా? వాళ్ళ నాన్నగారు అవునా వాళ్ళ నాయన వాళ్ళ ఆహా. 86 ఇయర్స్ ఉంటాయన్న, 86 ఏళ్ళు ఉంటాయి. పెద్ద వయస్సే. పెద్ద వయసు అన్న. ఉమ్. నిన్న నడుచుకుంటూ పోయి డాక్టర్ దగ్గర చూపించుకొచ్చుకున్నాడంట. ఈ రోజు మళ్ళీ ఫీవర్ తగ్గలేదని పోతే బీపీ డౌన్ అయిందంట, అప్ అండ్ డౌన్ అయిందంట. ఆ. సరే మీరు వెళ్ళారా? అన్న పోలేదన్న, పిల్లలు ఇప్పుడు పొద్దున వస్తారు తెల్లవారుజామున, ఆ. వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పాడు. ఉండిపోతే అన్న ఇప్పుడు పోతామన్న కొద్దిసేపు సరే అన్నా. ఈ మధ్య మరణాలు ఎక్కువైపోయినాయి. అవునన్న, ఈ ఇయర్ ఏమో ఇట్లా స్టార్ట్ అయింది ఒకటే సార్. ప్రైజ్ ద లార్డ్ ఫిలిప్ గారు. అదే ఈ సంవత్సరము మరణాల సంవత్సరం లాగా స్టార్ట్ అయింది. అవునన్న. సరే విజయరాజ్ సార్ ప్రారంభించండి సార్. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన దొరికి సమయంలో ఫిలిప్ గారు ప్రార్థన చేసి ప్రారంభిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి ప్రభా తండ్రి, ఈ రీతిగా ప్రభా తండ్రి మమ్మల్ని ఈ గూగుల్ మీట్లో ప్రభా చేరుకొని, ఈ చిన్న మందగా చేరుకొని ప్రభా నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మయపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వేలాది వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా గొప్ప దేవ, నీకే స్తోత్రము తండ్రి. మేము పాటలు పాడుచున్నాగా మాకు మంచి స్వరాలు దయచేయండి ప్రభా. నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి, బైబిల్ చదువుతుండగా తండ్రి, ఆది కాండం చదువుతుండగా ప్రభా, బైబిల్ రీడింగ్ చేస్తుండగా మీరే మాకు తోడండి. దాని యొక్క అంశాలు కూడా తండ్రి మేము వివరణ తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప తండ్రి, నీకు వందనాలయ. మా రాజా, నీకు వందనాలయ. మా జీవం గల దేవా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా, నీ దాసుని తండ్రి శిలువ చాటును మరుగుపరుచుకొని తండ్రి, మాకు ఏ వాక్యం కావాలో నీ దాసుని ద్వారా తండ్రి వర్తమానం వినిపించి ప్రభా, ఆ యొక్క వాక్యాన్ని మా హృదయంలో అప్లై చేసుకుని ఆ రీతిగా మేము జీవించడానికి నీ కృపా కనికరము దయచేయండి ప్రభా. మాలోనే చెడు తలంపులు ఉండి తీసేసి ఆ యొక్క వాక్యం ద్వారా తండ్రి బలపడడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప దేవ, నీకే స్తోత్రం తండ్రి. మా రాజా, నీకే స్తోత్రం తండ్రి. ఒకవేళ మేము బలహీనమైతే ప్రభా, దినదిన నీ వాక్యం ద్వారా మా యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన మా రక్షణ చేస్తున్నాం నడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి సమయంలో జనార్దన్ బ్రదర్ పాట పాడతారు. పాట బ్రదర్, జనార్దన్ బ్రదర్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. రాజన్న ప్రైజ్ లార్డ్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. రాజు గారు ప్రైజ్ ద లార్డ్ అండి. సార్ ధనరాజ్ సార్ ప్రైజ్ లార్డ్ సార్. అవర్ కండోలెన్సెస్ అండి. మీ తండ్రి గారు చనిపోయారని తెలిసింది. అవును సార్, ఈరోజు సమాధి కార్యక్రమం ఉంది సార్. ఒక్కరు ప్రేయర్ చేయండి సార్. తప్పకుండా రాజు గారు ధైర్యంగా ఉండండి. చాలా విచారకరమైన విషయం, కానీ వయసు చాలా పెద్ద వయసు అని విన్నాము. అవును సార్, 75 సార్, 85 సార్. 85 సంవత్సరం. దేవుడు గొప్ప ఆయుష్నిచ్చారు. దేవుడు మీ తండ్రి గారికి గొప్ప ఆయుష్నిచ్చారు. కాబట్టి ధైర్యంగా ఉండండి సార్. మిత్రులారా, అందరూ జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రత్యేకంగా ఈ దినాన జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ సవ్యంగా జరిగినట్లు, అందరికీ ఆదరణ, దేవునికి మహిమ కలిగినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రాజుగారు, వీఆర్ విత్ యూ.
వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళారా రాజు గారు? ఇప్పుడు అవును వెళ్తున్నారా? సార్, ఇక్కడ ఆహా, ఉన్నాను వెళ్ళారా? సార్ ఇక్కడ. అవును ఓకే, సార్. ఓకే. వచ్చారా బంధువులు అందరూ? కొంతమంది వచ్చినారు సార్ పొద్దున సార్ అందరూ. ఎక్కడ మన నందవరంలోనేనా? నందవరమే సార్. నందవరం. సరే మిత్రులారా, జ్ఞాపకం చేసుకోండి రాజుగారి కుటుంబం కొరకు. విజయరాజ్ సార్ కొనసాగించండి సార్. జనార్దన్ బ్రదర్ ప్రార్థన సార్. పాట పాడండి. ప్రతి శ్వాసయు నీ కోసమే, ప్రతి ఆశ నీ కోసమే, ప్రతి శ్వాసయు నీ కోసమే, ప్రతి ఆశ నీ కోసమే, పలికించావు నా హృదయం, కదిలించావు నా ప్రాణం, పలికించావు నా హృదయం, కదిలించావు నా ప్రాణం, ప్రతి శ్వాసయు అది నీ కోసమే, ప్రతి ఆశ నీ కోసమే, ప్రతి శ్వాసయు అది నీ కోసమే, ప్రతి ఆశ నీ కోసమే, ఆకాశం కన్నా ఎత్తైన నీ కృప అనుక్షణం నన్ను కాయును, నేనెంచలేని వరములను నాపై ప్రతిక్షణం కురిపింతువు, ఆకాశము కన్నా ఎత్తైన నీ కృప అనుక్షణం నన్ను కాయును, నేనెంచలేని వరములను నాపై ప్రతిక్షణం కురిపింతువు, నా వేదనలో రోదనలో నీ కృప నాకు చాలును, నా శోధనలో శోకములో నీ కృప నాకు చాలును, పలికించావు నా హృదయం, కదిలించావు నా ప్రాణం, పలికించావు నా హృదయం, కదిలించావు నా ప్రాణం, ప్రతి శ్వాసయు అది నీ కోసమే, ప్రతి ఆశ నీ కోసమే, ప్రతి శ్వాసయు అది నీ కోసమే, ప్రతి ఆశ నీ కోసమే. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. చాలా చక్కగా పాట పాడినటువంటి జనార్దన్ బ్రదర్కి ప్రాపేట వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 22వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము. బ్రదర్ జోనాథన్ బ్రదరు చదువుతారు. 2 భాగాలుగా చదువుతాం. మొదటి 15 వచనాలు, లేదంటే 24 వచనాలు ఉన్నాయి. 12 వచనాలు బ్రదర్ చదువుతారు.
ఆ తర్వాత 13 నుంచి చివరి వరకు అన్నమ్మక్క గారు చదువుతారు. బ్రదర్ జోనాథన్ గారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సార్. ఆది కాండం 22వ అధ్యాయం మొదటి నుంచి. చదువుకుందామండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒకడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుని ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, దేవుడి అతని నేనేమియూ చెయ్యకుము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవుని వాక్యం దీవించును గాక. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనపడాను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయలేదు. ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరం నందలి ఇసుక వలెను నీ సంతానంను నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను. వారెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కేసేదు, హాజో, హిల్గాషు,
ఇద్లాపు, బెతుయేలు రిబ్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రహాం సహోదరుడగు నాహోరును కనెను. మరియు రయామా అను అతని ఉపపత్నియు తెబహును గహాము తహాషును నయాకాను కనెను. దేవుడు పరిశుద్ధ ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకున్నాం. వాక్య నిమిత్తమై దేవమ్మక్క గారు ప్రార్థన చేస్తారు. మా వందనాలమ్మా. వందనాలు సార్. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవాన్ని ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఉదయకాల సమయంలో నేను ఈ రీతిగా స్తుతించడానికి సహాయం దయచేసినందుకు నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, అలుపులమే జులమే జతలేని మమ్మల్ని నేను అవును తండ్రి ఈ రీతిగా వాడుకున్నందుకు నీకే స్తోత్రం. నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే కృప దయచేసినందుకు నీకే స్తోత్రంలయ్యా. అయ్యా అయ్యా అవును తండ్రి, ముందున్న సమయం అంతా కూడా నేను అవును తండ్రి నేను వాక్యం చెప్తుంటే నీ దాసుని శిరసార్లు మరుగుపరుచుకొని నేను అవును తండ్రి దాసుడు చెప్తున్నప్పుడు నేను మేము గల సేవలు గ్రహించాల మనుషులు మాకు అందరికి దయచేయమని అవును తండ్రి, ఎక్కడైతే 2-3 శుద్ధించినారో అక్కడ నేను ఉంటానన్నా తండ్రి. మా ప్రార్థనలన్నిటిలో తోడుగా ఉంది నేను అవును తండ్రి. నేను భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. మరి ఉదయ కాలము దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని నెమ్మది వేసుకుందాం. మరి ఈ సమయంలో చదవబడిన లేఖన భాగంలో అబ్రహాము విషయంలో మనము చూస్తూ వచ్చాము. దీనికి అనుబంధంగా ఒక వచనం యాకోబు పత్రికలో కూడా మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 23 వరకు, 21-23 వరకు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలంగాక అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము విషయంలో ఇక్కడ మనం చూస్తూ ఈ 22వ అధ్యాయంతో అబ్రహాముకు దేవుడు పరీక్షించి విశ్వాసానికి మూల పురుషుడు, విశ్వాసముతో పాటు ఇక్కడ యాకోబు విశ్వాసమే కాదు క్రియ అనే విషయంలో చెబుతూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నట్టు సందర్భం. అయితే ఎంత విశ్వాసం ఉందో మనకు విశ్వాసానికి మూల పురుషుడు అబ్రహాము. అయితే అంత మాత్రమే కాక ఇక్కడ ప్రాముఖ్యంగా మరి దేవుని స్నేహితుడు అని అతనికి పేరు. దేవుని స్నేహితుడు అంటే దేవుడే మనకు స్నేహితుడు. అది చాలా ప్రాముఖ్యంగా దేవుని స్నేహం కలిగిన వారిగా ఉండాలనేది. మంచి స్నేహితుడిగా దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని ఈరోజు లేఖనంలో చూద్దాం. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ మాటలు మాకు అనుగ్రహించండి. బలహీనులైనా శిలువ మరుగుపరిచి తండ్రి కాన్ఫరెన్స్లో ఉన్న వీళ్ళందరినీ బట్టి జ్ఞాపకం చేసుకోండి. కొద్ది సమయం మీ సన్నిధిలో ఉన్నాం, మాతో మాట్లాడి బలపరిచి కృప చూపించి సహాయం తెచ్చి నమ్మదగిన దేవా మీకే స్తోత్రాలు. మీ సహాయం కోరుతున్నాం. మీ నడిపింపు మాకు అవసరం. మనిషి నేను రొట్టె వలన మాత్రం కాదు, మీ నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ మాట కొరకు ఎదురు చూస్తున్నాక మీరే మాట్లాడి బలపరచండి. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి ఈ సమయంలో అబ్రహాము మరి
దేవునికి ఎంతో ఇష్టముగాను విశ్వాసానికి పాత్రుడుగాను దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డగాను మూల పురుషుడిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలా చక్కని మాట, ఒక మాట 22వ అధ్యాయానికి ముందే ఓ మాట ఉంది. ఏదైనా కూడా స్నేహితునికి ఏది కూడా దాచకుండా, మరి స్నేహితుడు అంటే ఇక్కడ స్నేహితుడు అన్న మాట మనం చూస్తూ ఇక్కడ ఈ అధ్యాయంలో అంటాడు, మరి ఒక కార్యం చేయబోతున్నాను, ఆ విషయాన్ని నేను అబ్రహాముకు దాచెదను అంటాడు. ఆదికాండము 18వ అధ్యాయములు 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అంటాడు. అబ్రహామునకు దాచకుండా తెలవటానికే. బట్టి ఒక స్నేహితుడు అన్న రీతిలో దేవుని స్నేహితుడిగా కలిగి ఉండట అనేది ఎంత గొప్ప భాగ్యం. వ్యక్తిగతంగా ఈ లోకంలో స్నేహితుడు అనేవారు ప్రతి ఒక్కరికి స్నేహితుడు ఉంటారు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాలు మరి ఎలాంటివో మనము ఒకసారి పరిశీలన చేసుకోవచ్చు. బైబిల్ కూడా సెలవిస్తుంది లోక స్నేహం దేవునికి విరోధము అని. లేఖనాలు చాలా విషయాలు మనం చదువుతూ చూస్తే సమయం సరిపోదు కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయకరంగా నడిపిస్తున్నప్పుడు ఆ వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. లోక స్నేహము దేవునికి విరోధమే. దేవునితో స్నేహం చేసి నడవడము ఎంతో మేలు. స్నేహం అనేది ఒక మంచి స్నేహము చాలా అవసరం. ప్రతి వ్యక్తికి మంచి స్నేహము అవసరమే. అయితే నిజమైన స్నేహితుడు మన ప్రభువు అన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి. నిజమైన స్నేహితుడు దేవుడే అన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి. దేవునితో స్నేహం కలిగి, దేవునితో సహవాసం కలిగి, దేవుడు అనేక విషయాలతో అడుగులు వేస్తూ ఒక స్నేహితునితో మాట్లాడుతున్న రీతిలో మాట్లాడుతూ ముందుకు సాగటానికి. అందుకే అబ్రహాం ఆ విధంగా మరి దేవునికి మరి కలిసి నడుస్తున్నాడు కాబట్టి దేవుడు అతనికి స్నేహితుడని యాకోబు పత్రికలో మాట మనం చూస్తాం. ఆయనకు ఆ పేరు వచ్చిందనే విషయాన్ని యాకోబు జ్ఞాపకం చేస్తూ వస్తున్నటువంటి మాట. పిల్లరా, జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క స్నేహాన్ని, ఈ లోకంలో స్నేహాల గురించి బైబిల్ ఏమి చెప్తుందో మరి మనము కొన్ని లేఖనాల ప్రకారంగా చూస్తే సాధారణంగా ప్రతి ఒక్కరికి స్నేహితుడు ఉంటాడు. అయితే చూద్దాం చూడండి, కొన్ని విషయాల్లో సాధారణ స్నేహితుడు ఎలాంటి వాడో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనము కొన్ని విషయాలను లేఖనాల ప్రకారంగా, అయితే దేవుని బిడ్డలుగా మనం కూడా గమనించవలసింది ఏంటంటే నిజంగా ప్రభు మనతో ఆయనతో స్నేహం కలిగి ఉండటానికి దేవుడు అంటున్నాడు చాలా విషయాలు మనకు, మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులను పిలుస్తున్నానని చెప్పిన సందర్భాలు మనం చూస్తాం. ఇవన్నీ కూడా కొన్ని విషయాల సమయాన్ని బట్టి చూద్దాం. మొట్టమొదటిగా మీకా గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనంలో, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అంటున్నాడు. ఎందుకంటే ఈ చాలా సందర్భాల్లో స్నేహము మనం చూస్తాం. కొన్ని సందర్భంలో స్నేహితుడే మోసం చేసిన సందర్భాలు. అందుబట్టి ఈ లోకంలో ఉన్న స్నేహితుడు అన్నవాడు స్నేహితుడి ద్వారా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి చాలా వరకు. అందుకోసమే నిజమైన స్నేహితుడు మన ప్రభు అన్న సత్యాన్ని గుర్తు చేసుకోవటానికి ఉదయకాలం వీళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం. ఎంతగా దేవుడు అబ్రహాము దేవునితో నడుస్తూ అనేక విషయాలు దేవునితో మాట్లాడుతూ నడుస్తున్నాడు. హానోకు సైతం కూడా దేవునితో నడుస్తూ వెళ్ళాడు. దేవుడు మనతో చెప్పే మాటలు మనం చూస్తే లేఖనాల ప్రకారంగా మొదటగా స్నేహితుడి విషయంలో చాలా విషయాలు వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే, స్నేహం అనేది ఒక దేవుడు ఏర్పరిచినటువంటి ఒక బంధమే కావచ్చు. కానీ ఈ లోకంలో ఉన్న స్నేహంలో గురించి కూడా ఆలోచన చేస్తే ఎంతో మంది మరి సాధారణమైనటువంటి స్నేహితుల గురించి ఆలోచన చేస్తే స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అని లేఖనం ప్రకారం మనం చూస్తున్నాం. అలాగే స్నేహితులలో ఎంతో మరి స్నేహితులు ఉన్నా ముఖ్యమైన స్నేహితులు ఉంటారు మరీ దగ్గరగా. ఏ విషయాలు కూడా ఆఖరుకు కొంతమంది ప్రతి విషయం భార్యకైనా చెప్పుకుంటారు, కానీ భార్య కంటే కూడా దగ్గరగా చెప్పుకునే కొంతమంది స్నేహితులు ఉంటారు. అలాగే ముఖ్యమైన స్నేహితులు అనేట్టు ఉంటారు కొంతమంది. అందుకోసం మీకు రాయబడినమాట, ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు అని వాక్యం సెలవిస్తుంది. అక్కడే చూడండి, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు.
కాబట్టి చాలా చాలా మనం బహు జాగ్రత్తగా ఈ లోకంలో స్నేహితులు కలిగిన వారుగా జీవిస్తున్నా కూడా ఎంతో ఆయన్ని ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటే నిజ స్నేహితుడు మన ప్రభువే, మంచి స్నేహితుడు మన ప్రభువే. కాబట్టి ఈ స్నేహం విషయంలో నిజంగా దేవుడి లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్య స్నేహితుడని మనం ఎన్నో విషయాలు పంచుకునేవారుగా ఉంటాం, కానీ ఎవరితో పంచుకోవాలి? నిజమైన స్నేహితుడు, ముఖ్యమైన స్నేహితుడు మన ప్రభువే అయిన సత్యాన్ని మనం, ప్రభువా నువ్వు నా స్నేహితుడిగా, అబ్రహాముకు స్నేహితుడిగా ఉన్నావు ప్రభువా నేను అని దేవుని దగ్గరికి మనం చెప్పవలసినవన్నీ ప్రభుకు చెప్పి దేవునితో సహవాసం కలిగి దేవుడే మనకు స్నేహితుడు అనే సత్యాన్ని గుర్తెరిగి దేవునితో మనం నడుస్తూ మన విషయాలను మనం ప్రతిదీ కూడా ప్రభుతో పంచుకోవడం. అదొకటి ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన స్నేహితుడిగా పిలుస్తున్నాడు. కాబట్టి నిజంగా మనము మన నిజమైన స్నేహితుడు ప్రభు అయిన సత్యాన్ని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంతవరకు సాధారణ స్నేహితులు ఎలాంటి వారు లోకంలో మనకు ఎరిగినటువంటి వారమే, చిన్నప్పటి నుంచి స్నేహం చేస్తూ వచ్చినటువంటి వారమే. అయితే ముఖ్యమైన స్నేహితులు ఉంటారు. ముఖ్యమైన స్నేహితులు ఎందుకు కూడా మనం నమ్మికొంచొద్దని లేఖనం సెలవిస్తుంది. అయితే చూడండి, బైబిల్ సెలవిస్తున్న మాట ఒక మాట, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడని సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట. మరి ఈ లేఖనం సెలవిస్తున్న రీతిగా నిజమైన స్నేహితుడు, చూడండి ఆ వచనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తే చూడండి 17వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు. మరి నిజమైన స్నేహితుడు ఎవరు ఈ లోకంలో అంటే, నేను విడవక ప్రేమించేవాడు. అయితే లోకంలో ఉన్న స్నేహం అలా స్నేహం కాదు. మనం చూస్తాము, తప్పిపోయిన కుమారునికి స్నేహితులు ఉన్నారు, వెళ్ళారు, తన ఆస్తినంతా తీసుకున్నాడు, స్నేహితులతో పంచుకున్నాడు, తన దగ్గర ఉన్నంత వరకే ఉన్నారు. అది ఎప్పుడైతే ఆస్తి అంతా అయిపోతే విడిచిపెట్టారు, ఒంటరి వాడైపోయాడు. ఆఖరు తినటానికి ఏ ఊరు సహాయం చేసేవారు లేరు. ఎంత దుర్భరమైన పరిస్థితి. ఆఖరుకు పని చేయటానికి ఇక్కడ చోటు దొరకకపోతే పందులను మేపుతూ ఆకలి కొని పందులు మెయ్యి పొట్టును తింటూ ఎంతగానో దుఃఖించారు. మరి అంతకంటే ముందున్న స్నేహితులు ఏమయ్యారు? డబ్బు ఉన్నప్పుడే స్నేహం, ఆస్తులు ఉన్నప్పుడే స్నేహం, హోదాను బట్టి స్నేహం చేసేవారు. ఈ లోకంలో అలాంటి స్నేహం కలిగిన వారు ఉంటారు, కానీ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించేవాడు ఉంటాడు. అందుకే అక్కడ రాయబడినాడు, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును అంటాడు. దుర్దశ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఒక సహోదరునిగా దగ్గరగా నీకు కావాల్సినవన్నీ చూసుకున్నవాడే నిజమైన. కాబట్టి నిజమైన స్నేహము నీకు కావాల్సింది చూసుకుని నీ అక్కర్లు తీర్చేవాడు, నీ యొక్క పరిస్థితిని బట్టి నీ కొరకు నా కొరకు ఎంతగా అంటే ప్రభువే నిజమైన స్నేహితుడని మనం గుర్తెరిగిన వారుగా ఉండాలి. ఒకవేళ స్నేహంలో భూమి మీద ఎంత స్నేహం చేసినా కూడా, ఒకవేళ అలాంటి మంచి స్నేహం ఉన్నా కూడా ఎక్కడో పరిపూర్ణమైనటువంటి దేవుడిచ్చినంత ప్రేమైన స్నేహం చేసేవారు ఎవరు ఉన్నారు? ఏదో ఒక స్వార్థం, ఏదో ఒక ఆశించే ఆ స్నేహంలో కూడా స్వార్థం. దాన్ని బట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు ఎంతో మాట అంటాడు, మన ప్రభు స్నేహితుడిగా. చూడండి యోహాను సువార్తలో మాట అంటాడు, చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి మాట మనం చూస్తాం. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ఆయన ప్రేమ గలవాడెవడు లేడు. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను లేడు. కాబట్టి ప్రాణము పెట్టేంతగా నిజంగా ఎంత మంచి స్నేహం అంటే, దావీదును మరి యోనాతానును చూస్తే ఆ స్నేహం ఎంతో, ఆ స్నేహం బైబిల్ గ్రంథంలో ఆ విధంగా స్నేహం కలిగిన వారిలో దావీదు, యోనాతాను ప్రేమ ఎంతో. అలాంటి స్నేహం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగా అయితే అంతకంటే గొప్ప ప్రేమ కలిగి
ప్రాణం పెట్టడానికి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు యేసు ప్రభువారు. ఆయన చెప్పే మాటలు మనం చూస్తే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల ఎందురని ప్రభు చెప్తూ మాటలు అంటాడు. స్నేహితునిగా ప్రభు అని బట్టి దేవుడు మనం ఎంతగా ప్రభువుకు స్నేహంగా, కాబట్టి దేవుడే మనల్ని స్నేహం చేయాలని కోరుకుంటూ స్నేహం చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టంగా ఉంటూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ అడుగులు వేస్తూ ఆయనతో నడుస్తే ఆయన బోధించవలసినవి, చెప్పవలసినవి ఆనాడు అబ్రహాముతో ఏ విధంగా చెప్పి దాచకుండా ఆయన చెప్తూ వెళ్ళాడో, నడుస్తూ వెళ్ళాడో, అనేక విషయాలు బోధిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయులలో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తూ లేఖనం చూస్తే జ్ఞాపకం వస్తున్నటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేల్ని నడిపిస్తున్నప్పుడు ఆ యొక్క కాలిన అరణ్యములో ఎండలో కాలుతున్న సమయంలో అన్నంట ఎత్తుకొని, మీరు నేను స్నేహించిన వాడు కదా అంటాడు హోషేయ గ్రంథంలో. ఆ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని చూడండి. హోషేయ గ్రంథంలో ఆ మాట ఉంది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ప్రియులారా, ఎంతగా ప్రభు ప్రేమిస్తూ వచ్చాడు ఇశ్రాయేలును ఆ రోజు ఆ దినాల్లో. అయితే ఈ దినం వరకు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఒక స్నేహితుని వలె అన్న సత్యాన్ని హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయంలో 4వ వచనంలో, ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధంతో నేను వారిని బంధించి ఆకర్షిస్తుంది అంటాడు. అంటే స్నేహ బంధంతో నేను వారిని బంధించి ఆకర్షిస్తుంది అని చెబుతూ ఇశ్రాయేలును నడిపిస్తున్నప్పుడు ఆయన స్నేహ బంధం చెబుతున్నాడు. అంత మాత్రమే కాదు, 13వ అధ్యాయంలో ఏమంటాడంటే, నేను 5వ వచనంలో, మహా ఎండకు కాలిన అరణ్యంలో నేను స్నేహించిన వాడు నేనే అంటాడు. అంతగా స్నేహం చేశాడు. తన బిడ్డల ఎడల ఒక స్నేహితుని వలె ఆయన స్నేహం కలిగిన వాడుగా ఉన్నాడు. అబ్రహాంతో స్నేహం చేసిన దేవుడు ఇశ్రాయేలుకి చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వారితో పాటు ఒక స్నేహితుడు తోడుగా ఉంటాడు, వెంటగా ఉంటాడు, విడవక ఉంటాడు. అదే విడవక ప్రేమిస్తాడు. అలాగా స్నేహ బంధాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేక విషయాలు లేఖనాల ప్రతి చూస్తే దేవుడి మనతో స్నేహం చేయాలని ఆశిస్తూ, అందుబట్టి అందుకోసం ఇక్కడ అంటాడు, మరి మన కొరకు ప్రాణము పెట్టినంతగా. అందుబట్టి ప్రాణం పెట్టడానికే ఆ మాట చెప్పినదైతే కాదు, అని ప్రాణమే మన కొరకు పెట్టి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఒక తండ్రి ఎట్లా ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువ ప్రేమించి మన ప్రభు ప్రాణం పెట్టి ఒక మంచి స్నేహితుడిగా ఉన్నాడన్న సత్యాన్ని మనం మరొక చూడండి. ఆ రోమపత్రికలో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమపత్రికలో 5వ అధ్యాయము 7 నుంచి 8 వచనాల్లో మాట చదువుకుందాం. చూడండి. నీతి మంతుని కొరకు సైతం ఒకడు, 5వ అధ్యాయం రోమపత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. నీతి మంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ప్రాణము పెట్టునంతగా, అంటే ప్రాణం పెట్టాడు. ఆయన మంచి స్నేహం కలిగిన వాడుగా నీ కొరకు నా కొరకు, అంటే స్నేహంలో ఎంతగా స్నేహితుడు ప్రాణం పెట్టేంతగా, అంటే ప్రభు మాట చెప్తూ ఆ మాటని ఇక్కడ నెరవేరుస్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్తలో ఆ మాట చెప్పే మాట చెప్తున్నాడు. చూడండి, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టు వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. అందుబట్టి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మనల్ని కాపాడి తన ప్రియమైనటువంటి శిష్యులుగా, ప్రియమైనటువంటి బిడ్డలుగా చేసుకున్నాడు. మీరు నా స్నేహితులై ఎందురు అని ప్రభు చెప్తున్నటువంటి ఆ మాట మట్టి జ్ఞాపకం చేస్తూ, దాసుడు తన యజమానుడు చేదాన్ని ఎరుగును గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అని 15వ వచనంలో చూస్తున్నాం. 15 యోహాను సువార్త. మరి మనల్ని దాసులుగా కాదు, స్నేహితులుగా పిలుస్తున్నాడు. నిజమైన స్నేహితుడు మన ప్రభు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభు స్నేహ బంధం ఎంత గొప్పదో ఆ స్నేహ బంధాన్ని మనం కలిగి అడుగులు వేస్తూ, మనకి ఈ లోకంలో ఉన్న స్నేహితులను గురించి చూస్తే సాధారణమైన స్నేహితులు
అలాగే ముఖ్యమైన స్నేహితులు ఉంటున్నా వారి ఎంత మాత్రం నమ్మిక ఉంచుకున్నా ఏ మాత్రంలో కూడా ఈ లోకంలో ఎంతో మంది ఎలా మోసపోయినట్టున్నారు. సమయానికి చెయ్యి వదిలి కష్టంలో ఉన్న దుర్దేశంలో ఉన్నా కూడా మనల్ని పట్టించుకొని అక్కరకు అవసరం మనకు మన స్నేహం ద్వారా పొందుకున్న మనం అవసరం కొద్ది స్నేహం అని అడిగితే ఏదో చాటున దాటేసి ఏదో మాట చెప్పి దాటేసి వెళ్ళే స్నేహితులు లోకంలో. కానీ నిజమైన స్నేహితుడు మన ప్రభు అన్న సత్యాన్ని మనం మరవకూడదు. నాకెవరు లేరులే అని ఎప్పుడూ చింతించకూడదు. కాబట్టి నిజమైన స్నేహితుడిని మనం కలిగి ఉన్నాము. అబ్రహాం విషయంలో ఎంత చాలా చక్కగా ఆ యాకోబు ఆ మాట చెప్తూ అంటున్నాడు. బట్టి దేవుడుతో స్నేహం చేసినటువంటి వాడుగా, దేవుడికి స్నేహితుడిగా ఉన్నటువంటి అబ్రహాం జీవితాన్ని మన జీవితంలో కూడా మనం నిజంగా ప్రభులో విశ్వాసం కలిగి అడుగులు వేస్తున్నప్పుడు మన అక్కర్లు, మన అవసరతలు అన్నీ కూడా ఆయనకు తెలిపితే ఆయన మన అక్కర్లు తీర్చేవాడుగా ఉన్నాడు. మన బాధ, మన దుఃఖము మనల్ని ఓదార్చువాడుగా ఉన్నాడు ప్రతి విషయంలో. దాన్ని బట్టి మన ప్రభు నిజమైన స్నేహితుడు అని సత్యాన్ని మనం గుర్తు చేసుకోవటానికి ఆయన చెప్పే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఒకటి ఏంటంటే ధైర్యపరుస్తాడు, భయపడొద్దని అభయం ఇచ్చే దేవుడు మన ప్రభు. చూడండి లూకాసు వార్తలో ఇంతవరకు మనం చూసినటువంటి సాధారణ స్నేహితుడిని, ముఖ్య స్నేహితుడిని, నిజమైన స్నేహితుడిని అనే లేఖనాల్లో కొన్ని మాటలు చూస్తూ ప్రాణం ఇచ్చిన స్నేహితుడు మన ప్రభు అయిన సత్యాన్ని జ్ఞాపకం చూస్తూ మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మన పాపాల కొరకు ఆయన చేసినటువంటి శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని మనకు ఎంత గొప్ప స్నేహితుడిగా ప్రభు ఉన్నాడు. ఆయన మన దాసులని పిలవక స్నేహితుడనే పిలుస్తున్నాడంటే నా నిజమైన స్నేహితుడు నా ప్రభువే అని గుండెల మీద పెట్టుకుని ముందు సాగి మనకు భరోసా ఇచ్చే స్నేహితుడు ఆయన్ని, భరోసా ఇచ్చే స్నేహితుడు. లూకాసు వార్తలకు రండి ఎంత భరోసా ఇస్తున్నాడో 12వ అధ్యాయానికి చూడండి. 12వ అధ్యాయంలో 4వ వచనం నుంచి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు ప్రభు, నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా. ప్రభు ఎంత భరోసా ఇస్తున్నాడో ఆ భరోసా మనం చూద్దాం. చూడండి 4వ వచనం, 12:4వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకూడి. ఇక్కడ చాలా విషయం భరోసా ఇస్తున్నాడు, భయపడద్దు అంటున్నాడు. ఈ దేహముని చంపటానికి ఒకవేళ ఈ లోకంలో ఉన్నవారు చంపవచ్చేమో, కానీ నువ్వు దానికి భయపడొద్దు అంటున్నాడు. దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి ఏం చేస్తారుగా? చంపితే దేహాన్ని చంపుతారు, ఇంకేమైనా చేయగలుగుతారా? లోకంలో ఉన్నవాడు సాతానుడు అయితేనేమి, శత్రువు అయితేనేమి, శత్రువు సంబంధించినటువంటి అనేక లోకస్తులు, విరోధులు అనేక రకాలుగా భయాందోళన కలిగించి ప్రాణానికి తీయవచ్చేమో, కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి అని ధైర్యపరుస్తున్నాడు. భయపడకుడి. రెండో అంటే భయపడకుడి అని మొదట ఇక్కడ చెప్పినాడు, మళ్ళీ అనుకుంటాడు మళ్ళీ భయపడకుడి. 3 సార్లు ఇక్కడ భయపడకుడి. మనం తెలిసినటువంటి విషయం బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకుడిని దినములకు ఒక్కసారి జ్ఞాపకం చేసిన రీతిగా ధైర్యపరిచే గొప్ప దేవుడు మన స్నేహితుడు ప్రభు అంటున్నట్టు అక్కడే మనం చూస్తాం. చూడండి, మరియు చూడండి, వారేమీ చేయనేరని వారికి భయపడకూడదు అని చెప్తూ, ఎవరికి మీరు భయపడవలనో మీకు చేయుదును. చూడండి, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదు. చంపిన తర్వాత నరకంలో పడద్రోయు శక్తి గల వారికి భయపడుడి. అంటే ఇక్కడ భయం ఎక్కడ అంటే దేవుడికి భయపడాలి. దేహాన్ని చంపి అంతకంటే ఏం చేయగలుగుతారు? వాళ్ళకి భయపడేదానికంటే దేవుడికి భయపడదు. ఎందుకు? నరకంలో ఈ యొక్క ఆత్మ పడిపోకుండా. అందుకోసం అంటాడు దేహాన్ని ఇక్కడ చూడండి ఆ మాట, ఎవరికి మీరు భయపడలో మీకు తెలియడం లేదు. చూడండి అంటూ ఇక్కడ నరకములో పడద్రోయ శక్తి గల వారికి భయపడుడి, ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను అంటూ 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు అని చెప్తూ, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకూడి. ఎంత భరోసా ఇస్తున్నాడు చూడండి. భరోసా ఇచ్చే ప్రభు, భరోసా ఇచ్చే స్నేహితుడు.
ఈ స్నేహితుడు ఎంత భరోసా ఇస్తున్నా అంటే మనల్ని, మన ఆత్మల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టి మన ఆత్మలకు రక్షకుడుగా ఉన్నాడు. అట్టి గొప్ప రక్షణ ఇచ్చే మన ప్రభు అంత స్నేహం కలిగిన వాడు. బట్ భయపడకుడి అని చెప్తూ మరి ఎంత భరోసా ఇస్తున్నాడంటే, మీరు దేని గురించి చింత కూడా పడవద్దు అని చెప్తున్నాడు. మీ తల వెంట్రుకల్లో ప్రతి ఒక్క వెంట్రుక కూడా ఏది కూడా మరి నేలను రాలటానికి దేవుడు అనుమతించాడు. చూడండి 7వ వచనంలో, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. చూడండి, లోకంలో దేవుడు చెప్తున్నాడు, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడు. అంత గొప్పగా దేవుడు కాపాడటానికి ఆయన చేతిలో భద్రత ఉందన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనంలో, మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడు మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకోను. అంటే దేవుని మనం ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ప్రభు ఎడల ఆ గొప్పతనంగా ఆయన కలిగి ఉన్నామని, ఆయన రక్షకుడు కలిగి ఉన్నామని ఒప్పుకోవడానికి మనుషులు ఎదుట మనం నిజ రక్షకుడు, లోక రక్షకుడు మన ప్రభు, ఆయన నమ్మిన మనం ఆయన కొరకు నిలబడేవారుగా ఉండాలి ధైర్యంతో. అందుబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయంలో ఇటు గొప్ప ప్రభువుని స్నేహం కలిగి ఆయన భరోసా ఇస్తాం. ఆ భరోసా బట్టి భయపడొద్దు, ధైర్యంతో ఉండండి. అటు ధైర్యం ఇచ్చే ప్రభువుని మనం కలిగి ఉన్నాం పిల్లరా. భరోసా ఇచ్చే స్నేహితుడు. చింత చేయొద్దు అంటున్నాడు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. ఆలోచించండి అని చెప్తున్నాడు. విచారించుడు అంటున్నాడు. అనుమానం కలిగి ఉండొద్దు అంటున్నాడు. ఏ విషయంలో ప్రభువును కలిగి ఉంటారో ఉన్నటువంటి ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నా అంటే, మనుష్య కుమారుడు విషయంలో జ్ఞాపకం చేస్తూ, మనుషుల ఎదుట నన్ను ఎరగనన్ను వాడిని నేను దేవుని ఎదుట, చూడండి, దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. ప్రభు నీ కొరకు నా కొరకు అవమానింపబడ్డాడు. ప్రభు కొరకు మనం అవమానింపబడ్డాడు. కానీ పరిశుద్ధాత్మని విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలనే సత్యాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, లేఖనాలను బట్టి అయితే నేను పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో స్నేహం కలిగి ఉన్నాడు. సర్వసత్యంలో నడిపిస్తాడు. అనేక విషయాలు బోధిస్తాడు. అలాంటి పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి. నిజ స్నేహితుడు మన ప్రభు అన్న సత్యాన్ని గుర్తెరిగి ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు ఇచ్చే ఆ భరోసాలో మనం కలిగి ఉండాలి. దాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటల్లో చూడండి, ఇక్కడ రాయబడిన మాటలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే నిజమైన స్నేహితుడు ఎంతగా మనల్ని అంటూ కింద 11వ వచనంలో, వారు సమాజ మందిరంలో పెద్దల యొద్దకు, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మేము తీసుకొని పోయినప్పుడు మీరు ఏమీ ఉత్తరం ఇచ్చేదమ్మా, ఏమీ మాట్లాడదమ్మా అని చింతింపకుడి. ఎంతగా భరోసా ఇస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు ప్రతి విషయంలో సహాయకరంగా ఉన్నాడు. ఒకవేళ సమాజ మందిరంలో తీసుకువెళ్ళి నేను ఏ విధంగా ఒకవేళ అయ్యో నేనేం మాట్లాడాలా, చింతించొద్దు. పరిశుద్ధాత్ముడు సహాయకంగా ప్రభువే నీకు స్నేహితుడిగా ఉన్నాడు. ప్రాణం పెట్టిన స్నేహితుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో కొన్ని భయాందోళన చాలా మంది చాలా సార్లు బైబిల్ని పట్టుకొని తిరగటానికి భయపడుతుంటారు. ప్రభు నమ్మాను, విశ్వాసం నాకుంది అని, కానీ సమాజంలో కూడా బైబిల్ పట్టుకొని తిరిగితే ఏమో అని ప్రభు కొరకు సాక్షిగా నిలబడటానికి మందిరానికి వెళ్తున్నాడు, బైబిల్ తీసుకోవడానికి. ఎక్కడైనా వెళ్తున్నప్పుడు నువ్వు మందిరానికే కాదు, నీ బైబిల్ నీతో పాటు ఉంటే ప్రభు కొరకు నిలబడాలా. అలాంటి గొప్ప స్నేహితుడు నా కొరకు ప్రాణం పెట్టిన నా స్నేహితుని కొరకు నేను నిలబడలేకపోతే ఎలా? అందుబట్టి భయాన్ని పారదోలు. స్నేహం కొరకు, నిజమైన స్నేహితుడు నీ కొరకే ప్రాణం పెట్టిన ఆ ప్రాణ స్నేహితుని కొరకు నిలబడాలి. ఆ స్నేహితుడిని ప్రకటించాలి, తెలియపరచాలి. ఈ స్నేహం నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో ఇంత గొప్ప స్నేహం, నువ్వు ఎంతో మందిని స్నేహం చేసావు, కానీ ఇలాంటి స్నేహితుడిని నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో ధన్యుడు అవుతావు అని మనం ఆ స్నేహితుడిని పరిచయం చేసేవాడుగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరికీ స్నేహితుడిగా ఉన్నాడు. వ్యక్తిగతంగా మనం స్నేహం కలిగి ప్రభుతో మన విషయాలు మనం పంచుకొని సంతోషంతో
దుఃఖం ఉన్నప్పుడు ఆదరింపబడుతూ, ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్నా కూడా ఆదరించువాడు ఆయనే అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన యొక్క దుఃఖ నివారణ తీసేవాడు ఆయనే, మనతో పంచుకునేవాడు. అందుకే భయపడొద్దు అని జ్ఞాపకం చేస్తూ, అంత మాత్రమే కాదు, చింతించొద్దు అంటున్నాడు. కాబట్టి మరి ఏ విషయంలో అయినా కూడా, కాబట్టి మీరేమి చెప్పవలసినవి పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పును అని 12వ వచనం మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉన్నాడు. ప్రభు వెళ్ళిపోతూ నేను వెళ్తున్నాను, కానీ మీకు ఆదరణకర్త ఉంటాడు. నిన్ను ఆదరించేవాడు ఆయనే, నిన్ను హక్కులు చేసుకునేవాడు ఆయనే, నీ ప్రతి అవసరత తీర్చువాడు ఆయనే అనే సత్యాన్ని మరవక ప్రభు యొక్క స్నేహం కలిగి ముందు సాగాలి. నిజంగా అబ్రహాం విషయంలో పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు, నా కుమారుడు లేక నా కుమారుడు ఇస్తే ఆ కుమారుని మళ్ళా అడుగుతున్నాడే, ఈయన ఏమి దేవుడు అని అనుకోలేదు. నువ్వే నాకు, నా కుమారుడు కాదు, నా కుటుంబం కాదు, నువ్వే నాకు అని అంతగా పిచ్చిగా ప్రేమించినాడు. అందుకే దేవుడికి స్నేహితుడిగా అబ్రహాం. అయితే ఆ పరీక్షలో విజయం పొందటానికి వెళ్ళి ఆ యొక్క మరియా పర్వతంపై, కొండపైన కుమారుని బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు చివరి క్షణం వరకు ప్రభు పరీక్షించాడు. చివరి క్షణంలో ఆగువ అబ్రహాంని ఆపి తన కుమారుడికి బదులుగా, రాబోతున్న దినాల్లో నేను నా ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని మీ కొరకు అర్పణగా బలిగా నా కుమారుని ఇస్తాను, ఇది బలికి సూచన అని, ఆ బలి కాదని పొదలో ఒక పొట్టేలు అబ్రహాం కుమారుడు ఇసాకుకు మారుగా ఇంకొక పొట్టేలును అక్కడ తీసి చూపించి దాన్ని బలియమని చెప్పి అక్కడ బలి పీఠ పైన అయితే మరుగై ఉన్న యేసు ప్రభు అక్కడ ఈ విధంగా నా ప్రియ కుమారుని మీ కొరకు ఇవ్వబోతున్నాను చూపించటానికి ఆ ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. ప్రభు మన కొరకు ఎంతగా ప్రేమ కలిగిన వాడు, ఎంతగా స్నేహం కలిగిన వాడు. ఇశ్రాయేలుని ఆ విధంగా స్నేహించినాడు. అరణ్యంలో వారికి ఏ తక్కువ కాకుండా నడిపించినాడు. అందుకని స్నేహ బంధాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. వారిని తోడుకుని నడిపించాడు. అనేక విషయాలు లేఖనాల్లో ప్రభు యొక్క స్నేహం గురించి అర్థం చేసుకొని ప్రభుతో స్నేహం చేస్తే ఈ లోకంలో నిజమైన స్నేహితుడు, మనకు ప్రాణం పెట్టిన స్నేహితుడు, సాధారణ స్నేహితులు లోకంలో ఉన్న వారు ఏమి వారి మనం చూస్తూ వచ్చాం. అయితే ముఖ్య స్నేహితుడు అని చెప్పి అయినా ముఖ్య స్నేహితుని దగ్గర నువ్వు ఏది కూడా చెప్పొద్దు, దాచుకోవద్దు, నమ్మొద్దు అంటున్నాడు దేవుడు. కానీ నమ్మగలిగిన దేవుడు మన ప్రభు అని సత్యం. ప్రాణం ఇచ్చే స్నేహితుడు మన ప్రభు అని, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన నిజ స్నేహితుడిగా ఉన్నాడు, భరోసా ఇచ్చే స్నేహితుడిగా ఉన్నాడు. దాన్ని బట్టి భయపడద్దు, ధైర్యంగా ఉండు, పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్ఠుడు కాదా అని ధైర్యం ఇచ్చి, అభయం ఇచ్చి మనతో ఉన్న మన ప్రభువుని బట్టి జ్ఞాపకం చేస్తూ మరొకసారి ఇదే అధ్యాయంలో అంటాడు, చిన్న మంద భయపడగుడి అంటున్నాడు. 12 వచనంలో అంటాడు, చిన్న మంద భయపడగుడి అంటున్నాడు. మీకు దేవుని రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని రాయబడింది. కాబట్టి మనకు దేవుని రాజ్యాన్ని మనం ప్రభు ఇవ్వటానికే ఈ మంద, ప్రభు బిడ్డలుగా నువ్వు నేను ఆయన మందలో ఉన్న చిన్న మంద. భయపడొద్దు అంటున్నాడు, ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ధైర్యించి అభయమిచ్చి మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడని, మనల్ని ఒకవేళ మన వారు వదిలిపోయినా, తండ్రి అయినా నేను వదిలినా, తల్లి అయినా నేను వదిలినా, నేను మాత్రం నేను వదలను అని అభయమిచ్చి ఇటు గొప్ప ప్రభు మనం కలిగి ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు మనకు మంచి స్నేహితుడని, ప్రాణం పెట్టే స్నేహితుడని, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు నీ కొరకు నా కొరకు, ఇటు గొప్ప స్నేహితుడిని మనం కలిగి ఉన్నామని ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటూ, అబ్రహాం ఆ విధంగా స్నేహితుడిగా ముందుకు సాగాడు. అనేక విషయాలు దేవుడు ఆయనకు బోధించి తెలియపడుతూ వచ్చాడు. అయితే నీకు నాకు కూడా ఆయన తెలియపరుస్తాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అటు గొప్ప స్నేహితుడిని నువ్వు కలిగి ఉండాలని, మనం కలిగి ఉండాలని, మన జీవితంలో ఈ స్నేహితుని మనం విడవక ఆయన హత్తుకోవాలని ఉదయకాలం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాల్లో వాక్యపు వెలుగులో మరి ఎక్కువగా బలపడి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంశాలు తెలియపరచండి. అదే ఈ రోజు రాజన్న తండ్రి గారు నిన్నటి దినం
ప్రభునందు నిద్రించున్నాడు. కుటుంబానికి ఆదరణకరంగా మరి కుటుంబం జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో చక్కగా ఈ దినం జరగవలసిన కార్యక్రమాలన్నింటిలో కూడా జరుగులాగా జ్ఞాపకం చేసుకోండి. ఇంకేమైనా ప్రార్థన విన్నపాలంటే తెలియపరచండి. యథావిధంగా ఉన్న వాటిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగత ప్రార్థనలో మరి ఎక్కువగా అందరి కోసం ప్రార్థనలో మరొక పరిచర్య కోసం భూపాలేడని ఆత్మకూరులో పరిచర్య చేస్తున్నారు. వారి కుటుంబం కోసం, వారి కుమార్తెలు చదువుతున్నారు. అలాగే మరి ఎగ్జామ్ కోసం మరి బీటెక్ అయిపోయినాక మరి ఎంటెక్ కోసం మరి ఎగ్జామ్ రాకపోతున్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత నేటి దినం ఒక షారో విటరక గారు వారి పరిచర్య కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే నెల్లూరు ప్రాంతంలో అక్కడ వృద్ధుల ఆశ్రయం కోసం కొన్ని విషయాలను తెలియపడుతూ వచ్చారు. అలాగే పరిచర్యలో ప్రార్థనలో ఒకరికొకరు ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిచర్య విషయంలో భారం కలిగి ముందుకు సాగుదాం. కర్నూలు ప్రాంతంలో చుట్టుపక్కల విలేజ్లలో ఎక్కువగా ఇంకా లేని ప్రాంతాలకు దృష్టిని పెట్టుకుని ప్రార్థనలు చేస్తూ ముందుకు సాగడానికి ఈ సమయంలో మనల్ని ప్రార్థనలు నడిపించడానికి భూపాలరెడ్డి గారు ప్రార్థన నడిపిస్తారు. భూపాలరెడ్డి అన్న ప్రైజ్ లార్డ్ అన్న కొన్ని ప్రార్థన విషయాలు జ్ఞాపకం చేసుకుని రాజనాల తండ్రి నమ్ముకున్నాడా బ్రదర్? రాజనాల తండ్రి రాజు వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఈరోజు భూస్థాపన కార్యక్రమం ఉంటుంది. వారు కుటుంబ సభ్యులు అందరూ వెళ్తున్నారు. ఎన్నిసార్లు వాళ్ళకు చిన్న ఆయన అతను కుటుంబం ఆదరణ కొరకు. సరే, మంచిది. కార్పెన్స్ కాల్లో చేరొచ్చినటువంటి అందరికీ ప్రభు నామమున వందనాలు. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ నామమును బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీరు సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్తం బాగుగా చేయగలిగినటువంటి దేవుడు. అంతకంటే ముఖ్యంగా ఈ దినం వాక్యం అందించిన రీతిగా అబ్రహాము దేవుని స్నేహితుడని చెప్పబడినట్లు చూడగలుగుతున్నాం. అబ్రహాం దేవుని స్నేహితుడు కావడానికి అతనికి ఉన్న సమర్పణ, విధేయత, త్యాగం ఎంతో గొప్పది. అలాంటిది ఏమీ లేనటువంటి నన్ను మమ్మలను కూడా మీరు స్నేహితులుగా ఏర్పరచుకుని, దాసులను పిలవక నేను స్నేహితులను పిలుస్తానని చెప్పి పరసంబంధమైన విషయాలు సైతం అబ్రహాంకు బయలుపరిచిన రీతిగా మాకు కూడా బయలుపరచని ఉద్దేశించినటువంటి దేవుడు. మేము నీ స్నేహితులంగా ఉండక లోక స్నేహం కోరి నీకు దూరం అయిపోతున్నాం. లోకం ఏమనుకుంటుందో అని సిగ్గుపడేటువంటి వారంగా ఉన్నాం. బైబిల్ బ్యాగ్ తగిలించుకోవడానికి ఇంకా కొన్ని సందర్భాల్లో సిగ్గుపడేటువంటి వారంగా ఉన్నాం. మనుషులు ఎదుట సిగ్గుపడితే మీరు మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడేటువంటి వారు. అంతేకాక భయపడకుడి, మిమ్ములను వారు దేహమును మాత్రమే చంపగలుగుతారు, ఆత్మను ఏం చేయలేరని ఇచ్చిన అభయం కలిగిన వాక్యమును బట్టి వందనములు, స్తోత్రములు. ఇవన్నీ చదువుకోవడానికి సరిపోతున్నాయి, వినడానికి సరిపోతున్నాయి, కానీ పాటించలేకపోతున్నాం. క్షమించమని వేడుకొంచున్నాం. ముందున్న రోజుల్లో ఏం తిందుమో, ఏం తాగుదుమో, ఏమి ధరించుకోవాలో, ముందున్న రోజుల్లో ఎలాంటి స్థితిలో వస్తాయో అని భయం ఉన్నదే కానీ నేడు ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి అనుభవించలేకపోతున్నందుకై క్షమించమని వేడుకొంచున్నాం. తిరిగి ప్రార్థన మనవుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడు రాజు వాళ్ళ నాయన డాడీ నిన్నటి దినమున తాను విశ్వసించిన రీతిగా ఈ లోకయాత్ర ముగించుకొని తాను చేసుకున్న దాని ప్రకారం నీ యొద్దకు చేరి ఉంటాడని నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. అయితే ఈ దినం జరగనైనటువంటి ఆ యొక్క
భూస్థాపన కార్యక్రమాల్లో మీరు మహిమ పొందుతూ రమ్మని వేడుకొంచున్నాం. విడువబడిన కుటుంబానికి ఆదరణ దయచేయండి. విడువబడినటువంటి వారు కూడా ఒక దినమున మనం కూడా వెళ్ళవలసి ఉన్నదని గ్రహించి ఇక ముందున్న రోజుల్లో మీ కొరకై జీవించినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. కనికరించండి, సహాయం చేయండి. అందరూ పోవలసినటువంటి మార్గం అది. అయితే కొందరు దీర్ఘకాలం ఉండేవారు ఉన్నారు, కొందరు మధ్యకాలం పోయేటువంటి వారుగా ఉన్నారు. ఎంతకాలం ఉన్నది ముఖ్యం కాదు, కానీ దేవునికి ఇష్టలుగా ఉండి 1000 సంవత్సరములు ఉండి దేవునికి ఇష్టం లేని జీవితం జీవించుట కంటే కొద్ది కాలం జీవించినప్పటికీ సుఖంతో గడుచు సంవత్సరములు గడిపి నీకు ఇష్టలుగా ఉండటానికి సహాయం చేస్తూ రమ్మని, విడవబడిన వారి అందరిని, ఆ కుటుంబాన్ని మాత్రమే కాదు కానీ సజీవులమై నేడు నిలిచి ఉన్నటువంటి మేమందరం జీవించవలసినటువంటి వాటి కొరకు పర సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి ఉంచడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. షారోన్ సిస్టర్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. తాను నెల్లూరు ఏరియాలో వృద్ధాశ్రయం పెట్టాలని ఆశిస్తున్నది. కలెక్టర్కు, ఎమ్మెల్యేను కలవాలని కూడా నిన్నటి దినాన మనవి చేయగలిగింది. ప్రభువా, ఆమె పనుల్లో సహాయం చేయండి. సేవాభారం కలిగి ఉన్నటువంటి సహోదరి, ఆ విధంగా కలిగి ఉండటానికై సహాయం చేయమని వేడుకొంచున్నాం. మార్గం సరళం చేయమని వేడుకొంచున్నాం. ఇంకా ప్రార్థన మనవుల విషయమై ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. అందరిని ఎరిగినటువంటి దేవుడు అన్ని విషయములుగా ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్లు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. దురాత్మ సంబంధమైనటువంటి ఆలోచనల నుంచి విడుదల పొందినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. గ్రేస్ చాపెల్ ప్రార్థనా స్థలం కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీ ఏర్పాటైనటువంటి మంచి స్థలం, అనుకూలమైన స్థలం దయచేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి, గ్రేస్ చాపెల్ ఉమెన్స్ ఫెలోషిప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహోదరులు కూడా గడిపే సమయం అది సహోదరులకు ఎంతో ఆత్మీయకరంగా ఉండినట్లు అది నడిపిస్తున్నటువంటి సిస్టర్కి కావాల్సిన మీ జ్ఞానం దయచేయమని వేడుకొంచున్నాం. దయా కనికరం మా దేవా యేసు ప్రభువా, సంఘ నాయకుల ఏర్పాటు కొరకై ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. నాయకత్వం అనేది మంచి లక్షణాలు కలిగినటువంటి వారుగా ఉండటానికి సాయం చేయమని, అందరూ చెడ్డవారే కానీ మంచి దేవుని యందు విశ్వసించి మంచి మార్గం నడుచుకోవడానికి తీర్మానం కలిగినటువంటి వారుగా ఉండటానికి ఆ నాయకులను ఏర్పరచుకోమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి, ఆత్మకూరులో పరిచర్య చేస్తున్నటువంటి నన్ను, జయరాజనను, మేరీ కరీమునను వారిని జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొంచున్నాం. పరిచర్యలో సహాయం చేయమని వేడుకొంచున్నాం. చిన్నపిల్లలకు స్వస్థత కొరకై ప్రార్థన చేస్తున్నాం. జెసికా తలనొప్పి చేత బాధపడుతున్నది, సహాయం చేయండి, స్వస్థపరచు తండ్రి. ఆరాధ్య పాపకు బ్రెయిన్ సమస్య ఉన్నది, కనికరించండి. సరైన ట్రీట్మెంట్ అందించబడటకు సహాయం చేయండి. మీ గాయపడినటువంటి ప్రేమాస్తం చేత తాకుమని వేడుకొంచున్నాం. నవ్య జాస్వా ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఫ్రెన్సీ, ఎలారోయ్, లోహిత్, శాంతిప్రియ క్షేత్ర ఫ్రిట్స్తో బాధపడుతున్నారు. ఆ బాధ నుంచి నివారణ కలుగజేయండి. వాటితో పాటు ఎదుగుదల దయచేయమని వేడుకొంచున్నాం. లీషా అనే పాపకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. గుండె చెదిరిన వారిని సైతం బాగు చేయగలిగినటువంటి దేవుడు, మీకు సమస్తం సాధ్యము. ఆ పాపకు కావాల్సినటువంటి అన్ని అవయవాలు బాగుండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. సచివమ్మ గారి స్వస్థత కొరకై ప్రార్థన చేస్తున్నాం. అన్నమ్మ అక్కకు జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పుల చేత బాధపడుతుంది, ఆ బాధ నుంచి నివారణ కలుగజేయమని వేడుకొంచున్నాం. జయానందం గారు సోరియాసిస్తో బాధపడుతున్నారు, వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. సిస్టర్ దేవి సిస్టరు అక్కమ్మకు మానసికంగా సమస్యలు ఉన్నాయి ప్రభువా,
మీ నెమ్మది దయచేయమని యోహాను సువార్త 14:27 ప్రకారం మీ శాంతిని అనుగ్రహిస్తూ రమ్మని వేడుకొంచున్నాం. లోకం ఇచ్చేటువంటి శాంతి నెమ్మది పోగొట్టేదిగా ఉన్నది. మీరు ఇచ్చేది నెమ్మది కలుగజేసేది. ఆ నెమ్మది దయచేయమని వేడుకొంచున్నాం. దయా కనికలమ దేవ, విజయశ్రీ తో బాధపడుతుంది. వాటి నుంచి విడుదల దయచేయండి. గాంధీ గారిని వెన్నెముకతో సమస్యతో బాధపడుతున్నాడు. పోలూరు ఆశీర్వాదమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కండరాల సంబంధమైన అనారోగ్య పరిస్థితిలో ఉన్నది. వాటి నుంచి విడుదల దయచేయమని. వీరపల్లి ఇస్సాక్ గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. వాటి నివారణ దయచేయమని వేడుకొంచున్నాం. కొండమూరి కోటేశ్వరయ్య గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరిచేయండి. ఫ్రాన్సిస్ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. పక్షవాతం నుండి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. జ్యోతి అమ్మ గారి కొరకై ఉషారాణి అమ్మగారు వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న అనారోగ్య పరిస్థితి మీరైన దేవుడు సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకొని డేనిస్ జోసెఫ్ కొరకు, అదే రీతిగా ఇసాక్ పెద్దయ్య గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయమని. శశి కుమార్ అమ్మగారికి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. మురమాలగలో ఉన్న గాయత్రమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీరాపురంలో ఉన్న జోనాథన్ నిర్మల పుష్ప కొరకై ప్రార్థన చేస్తున్నాం. సుఖమైన ప్రసోదినం కొరకు సిద్ధపరచమని వేడుకొంచున్నాం. కనికరించండి, క్షేమం దయచేయండి. దయగలిగిన తండ్రి, మార్బల్స్ అవసరమైనటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని. తెరిసా, హేమాంజలి, భాస్కర్ రాజు, సీను, చంద్రసేన్ గార్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా వారిలో మా తమ్ముని కూడా జ్ఞాపకం చేసుకొని నాగార్జున రెడ్డి మార్మల్స్ పొందడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. గర్భఫలం లేక ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారికి నిరీక్షణ దయచేయమని వేడుకొంచున్నాం. ధనరాజన్న గారు, అవిలా సిస్టర్ గారికి, ఆటో రంగన్న, సరిత సిస్టర్ గారు, శేఖర్, మహిత, బాలస్వామి, హేమాంజలి, ప్రసాద్, అరుణ, అయ్యరాజు గారికి, భాస్కర్ గారికి, హరీష్ కుమారు, నిర్మల గారికి, కృపాలత, శాలెం రాజును, అదే రీతిగా అఖిల్, హవిలా గారిని జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొంచున్నాం. ప్రభువా, గర్భఫలం ఇవ్వచ్చు బహుమానం మీరు ఇచ్చేటంత వరకు కనిపెట్టడానికై వారు ఆశించిన రీతిగా అనుగ్రహిస్తూ రమ్మని వేడుకొంచున్నాం. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ రోజు అన్నాన్ని దర్శించినటువంటి దేవుడవు, శారమ్మకు పునరుద్ధాన శక్తిని ఇచ్చినటువంటి దేవుడవు, రిబ్కాకు గర్భఫలం దయచేసావు. అదే రీతిగా వీరికి కూడా దయచేయమని వేడుకొంచున్నాం. దయా కనికలమా దేవ, యేసు ప్రభువా కనికరించండి. సంసోన్ కాలు చక్క రావడానికై సహాయం చేయండి. సాత్విక్ చిన్న పాప 2వ అంతస్తు నుంచి కింద పడింది. ఏ అవయవాలు బాధ ఇరిగిపోయాయో లేక బలహీనమయ్యాయో బాగుపరచమని వేడుకొంచున్నాం. రవితేజ ఎగ్జామ్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఏసేపు కుటుంబం ఆదరణ కొరకై ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయండి. ప్రభా, పరిమళ కూడా ఫిబ్రవరి 14వ తేదీ ఎగ్జామ్ ఉన్నది. ఆ ఎగ్జామ్ భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నది. సహాయం చేయమని వేడుకొంచు. మీ ఉద్దేశాలు నెరవేర్చుకోమని వేడుకొంచున్నాం. దయా కనికరం మా దేవ, యేసు ప్రభా, ఇంకా అదే రీతిగా కనికరించి వారి వారి అవసరతలు, గోపాల్ కుమారుడు అక్షయ్ 2 సంవత్సరాల బాబు కింద పడి నాలుక కట్ అయింది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ప్రభువా, మీరే సమస్తం బాగు చేయగలిగినటువంటి దేవుడు. ఆ బాబు విషయం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇవే కాక ఈ దినం ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు ఆయా అక్కర్ల అవసరతలు ఉన్నాయి. అన్నింటినీ చెప్పలేకపోయినప్పటికీ మీరు చేస్తారనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. శాంతి లేక, సమాధానం లేక, కలవరంతో, అసమాధానంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. అవసరమైనటువంటి వాటి కొరకై ఆశించినట్లు, అనవసరమైన వాటిని విసర్జించినట్లు సహాయం చేయండి. మేలుకై నన్ను, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మరోసారి రాజుగారి కుటుంబ ఆదరణ కొరకై ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. బెన్ని సార్ వాళ్ళ రక్త సంబంధులు అందరినీ జ్ఞాపకం చేసుకున్నామని వేడుకోవచ్చు. మేలుకై నన్ను, మమ్మలను జ్ఞాపకం చేసుకున్నామని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును, వారి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించు. సార్ అందరికీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ జోనాథన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్.